ఈ రోజు వీళ్ళిద్దరికి దిమ్మ తిరిగిపోయే ఎక్సర్సైజ్ ఒకటి చేపిస్తున్నా. పప్పీస్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది ఒక బాటిల్ తీసుకొని రెండు వైపులా హోల్స్ చేసుకోండి. ఒక దారాన్ని రెండు వైపులకి పంపించండి. ఎంత తొందరగా నేను చేయగలుగుతాను అనుకోలేదు. సూదిలో దారం ఇట్లాంటివన్నీ ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఆ బాటిల్ తిరగగలిగేంత టేబుల్కి ఇలా కట్టేసుకోండి. ఫేవరెట్ ట్రీట్స్ క్యాంగ్రూ జర్కీస్. వీళ్ళ ట్రీట్స్ని ముక్కలు చేసి బాటిల్లో వేయాలి. బాటిల్కి వార్నింగ్ ఇస్తుంది కోలా, ఇంకా ఆట మొదలెడదామా అని చెప్పి. ట్రీట్స్ దానికి ఇవ్వకుండా నేను ఇవన్నీ చేస్తున్నప్పుడే ఇలా ఫిక్స్ అయిపోయింది. అది ఈ పనుల్లో కనిపించలేదు. అదే కొరికేయాలంటే చెప్పు 2 సెకండ్లో ట్రీట్లన్నీ మింగేస్తా అనుకుంటా ఉంటుంది. అది ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక ఇప్పుడు చేయబెట్టి తోయటం నేర్చుకుంది బాటిల్ని. దాన్ని చూసి ఒకసారి పోత ఇలా తిప్పింది బాటిల్ని, ఒక ట్రీట్ కింద పడిపోయింది. దీని తెలివి మామూలు తెలివి కాదు. మనిషిలాగా పుట్టాల్సింది పొరపాటున కుక్క బాడీ తీసుకొని భూమి మీదకి వచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంక ఎలా ట్రీట్ బయటకు వస్తుందని పసిగట్టిందో లేదో అదే పనిగా తిప్పుతుంది. ఇంకా వుడెన్ ఫ్లోర్ మీద దీని పాప్ యాడ్స్ మీద హెయిర్ పెరిగి కాలు జారిపోతున్నాయని యోగా మ్యాట్ వేసా స్లిప్ అవ్వకుండా. ఇద్దరు చెరుసోకం ఖాళీ చేశారు. నేను ఇక్కడ పూర్తిగా చూపిలేకపోయాను. ఫైనల్గా నేనే ఒక హాఫ్ ఇచ్చా కష్టపడినందుకు.